వ్యవసాయదారుణ్ణి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల అనుభవం మీకు వ్యవసాయం? నాకు ఒక 10 years. 10 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలు ఏమేమి పంటలు మీరు నాకు 15 ఎకరాల భూమి ఉన్నది. ఒక 3 ఎకరాలు వరి పొలం, 12 ఎకరాలు మెట్ట చేస్తాను. మెట్ట చేస్తారా? ఇప్పుడు వరి పొలం దగ్గర ఉన్నాం కదా, ఇది విత్తనం వేసిన దగ్గర నుంచి దీని పెట్టుబడి దిగుబడి ఈ లెక్కలు మొత్తం మీరు అడిగితే ఏం చెప్తారు? ఈ పెట్టుబడి అంటే పెట్టుబడులు ఖర్చులు ఎక్కువైనాయి. రైతుకు వచ్చేసి మిగిలేది చివరికి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, మీరే చూస్తూనే ఉన్నారు. పంట చేతికొచ్చిన దాకా నమ్మకం లేదు. పెట్టుబడి అయితే ఆగదు. వచ్చిన కూలీలు అయితే డబ్బులు తీసుకోకుండా సాయంత్రానికి ఉండరు. ప్రతి ఒక్క రూపాయి రైతు అనేవాడు జేబులో నుంచి ఇవ్వాల్సిందే. కానీ ఇచ్చిన ఆ పంట చేతికొచ్చిద్దో రాదో రైతుకు నమ్మకం లేదు. మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, చాలా ఒడ్లు తడిసిపోయినాయి, వరి పొలం మొత్తం కింద పడ్డది. వచ్చేసి ట్రాకు 3000 అంటే టైటు. నేను 3500 తీసుకొచ్చి గంట కోపించిన. వర్షానికి కింద పడ్డది. 3 ఎకరాలకి నాకు 35,000 ట్రాకే ఖర్చు వచ్చింది. మళ్ళీ మొన్న ఒడ్లు ఆరబోసినప్పుడు రోజుకి 2 మనుషులు పెట్టి తిప్పించిన. చివరికి అది కాక వరి కోత కోసినప్పుడు సక్రమంగా ఉన్నది కాబట్టి పెట్టుబడి వరకు వచ్చినాయి. రైతుకు మిగిలింది ఏమీ లేదు అందుట్లో. అంటే పండిన పంట కూడా అమ్ముకోవడానికి కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులు అనే ఉంది. ఏ రకమైన ఇబ్బందులు? అయితే ఏ రకమైన ఇబ్బందులు అంటే, మొన్న వడ్లు ఆరబోసినాం, సొసైటీకి అమ్ముకోవాలా, ప్రైవేట్ వాళ్ళు కొంటలేదు. అయితే గవర్నమెంట్ పైన నుంచి బస్తాలు పంపిస్తుంది. బస్తాలు ఒక్కొక్కటి ఇంట్లో సొసైటీలో నుంచి రికమెండేషన్ చేయించుకొని నాకు 15 ఎకరాలలోని పోయి నేను మూడింటికి ఉదయం కాపలా ఉన్నా నేను సొసైటీ కాడ. ఎందుకని? బస్తాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రికమెండేషన్ అనేది ఇళ్లలో వేల బస్తాలు వాళ్ళు ఇప్పుడు కోపించే పంట కూడా ఎండాక ఇంట్లో వేసుకుంటున్నారు. ఎందుకని అట్లాంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది? అట్లాంటి వ్యవస్థ ఏంటంటే గవర్నమెంట్ అట్లుంది. మరి మనం ఏం చేయగలుగుతాం? అన్ని రికమెండేషన్ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ యూరియా సంబంధించి ఇబ్బందులు పడ్డాయి. యూరియా సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉదయం పోతే సాయంత్రానికి కూడా ఇప్పుడు నేను నాటేసుకుంటున్నా. ఆడే యూరియా కట్టలు వచ్చినాయని తెలిసింది. నేను పోవాలి కదా, ఈ కూలీలను అందరిని వదిలిపెట్టి. యూరియా సమస్య కూడా బాగానే ఉన్నది. రైతు భరోసా మనకైతే పట్టలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ఎక్కువగా మెట్టలో మిర్చి సాగు చేసేటటువంటి ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా. మరి ఇప్పుడు ప్రస్తుతం మిర్చి పరిస్థితి చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇలా లేవు అనే మాట వినపడుతుంది, మళ్ళీ లేవు అనే మాట వినిపిస్తుంది. మీరేమంటారు? నేను కూడా అట్లా అంట, దానికి సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకని అట్లా అంటే పెట్టుబడి పెడతా ఉన్నాం, ఓవర్ పెట్టుబడి. ఈ టైం వచ్చేసరికి దానికి నల్లి పడుతుంది, కాసే పరిస్థితి లేదు. కాసే పరిస్థితి లేనప్పుడు పెట్టుబడి పెట్టి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నష్టపోతాడు రైతు. దానివల్ల సుముఖంగా అయితే లేరు. సుమారు ఎంత పెట్టుబడి వచ్చింది మిర్చికి? మిర్చికి వచ్చేసి 1,50,000 పైన వస్తుంది. అది నార్మల్ గా పెట్టుకుంటా పోతాయి. 10 సంవత్సరాల కింద ఇదే మిర్చి పెట్టుబడి ఎంత అయ్యేది? పెట్టుబడి అప్పుడు రేట్లు తక్కువ, కాతకూతో ఎకరానికి 30-35 క్వింటాలు కాసిని కాతకూతో గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఎన్ని రోజులకు ఒకసారి మందు కొడతారు మిర్చికి? మిర్చికి కనీసం టైంను బట్టి మామూలుగా అయితే 10 రోజులు కొడతారు. మామూలుగా అయితే ఇప్పుడు 2-3 రోజులు కొట్టడమే ఈ మళ్ళీ వల్ల. ఎందుకని 2-3 రోజులు కొట్టాల్సి? ఎందుకంటే వాతావరణం బాగా, మరి నల్లి వచ్చి పడుతుంది. మరి ఇంత పెట్టుబడి పెట్టి వదులుకోలేము. ఇప్పుడు వచ్చిన విత్తనాలు మంచిగా ఉండట్లేదు, తర్వాత కొట్టే మందులు పనిచేయాలి. అయితే విత్తనాల విషయంలో కూడా నాకు పోయినసారి ఒక విషయం జరిగింది. ఏ ఒడ్లు మా చేను పక్కనలే అంతోన్ రెడ్డి గారు అని 10 ఎకరాల విషయం మిక్సింగ్లు వచ్చినాయి. ఒకటి ఇప్పుడు వింటాం, ఒకటి ఇంకొకసారి వింటాం, ఇంకొకటి అట్లా. మరి ఈ ఇబ్బంది కదా రైతుకి. అయితే మళ్ళీ పోయి పాపం వీళ్ళు అడిగితే వాళ్ళు వచ్చి మేము రేపు వస్తున్నాయి ఎల్లుండి వస్తున్నాయి అని చెప్పటం, వాళ్ళ మీద కఠిన చర్యలు లేవు గవర్నమెంట్. వాళ్ళు మట్టుకు ఏం చెప్తారు? వాళ్ళు చేయాల్సింది రైతులనే కదా మోసం. అదే పైన వాళ్ళు కట్టుదిట్టంగా అధికారులు ఉంటే వాడు చేయలేడు కదా రైతుని. అట్లా ఇప్పుడు సమయానికి సానుకూలంగా నీళ్ళు అందుతున్నాయా? కరెంట్ ఎట్లుంటుంది పంటల్లో? కరెంట్ అయితే ఓకే, కరెంట్ గురించి అయితే ఓకే, అంతా బాగానే ఉంది. నీళ్లు పరిస్థితి ఎన్ఎస్పి గురించా? ఎన్ఎస్పి కింద అయితే నాకు లేదు.
ఆ విషయం గురించి నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పగలను. ఓకే. ఇప్పుడు మిర్చి అండ్ పత్తి చూసుకున్నారు, మిర్చిని ఎక్కువ టార్గెట్ చేసినట్లయితే ఇక ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఎంత పెట్టుబడి తక్కువ కానీ దిగుబడి ఎక్కువ వచ్చేది. పెట్టుబడి ఎక్కువైంది, దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. అవును. ఇప్పుడు మరి కనీసం 40 క్వింటాలు ఒక ఎకరాకి వచ్చేది, ఇప్పుడు కనీసం 7-8-10 లోపు వస్తుంది. అవును, డబల్ పెట్టుబడి అయింది ఇప్పుడు. మీ అనుభవంతో అసలు ఈ నల్లి నివారణకు అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? నల్లి నివారణకి ఎటువంటి చర్యలు అంటే దానికి సరైన మందులు రావాలి, వాతావరణం అనుకూలించాలి, అవన్నీ సానుకూలంగా ఉంటేనే తప్ప మిర్చి పండే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ కి నా తరపున చెప్పాలి అంటే గవర్నమెంట్ పాలన అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం మధ్యలో దళారులు ఉన్నారు చూసారా, అట్లాంటి వాళ్ళు అది కట్టాలి. ఇప్పుడు మీరు పండించిన పంట ఎక్కడ అమ్ముకుంటున్నారు, అమ్ముకునే విధానంలో కానీ మీకు వచ్చేటువంటి డబ్బుల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? అయితే నేను ఒక విషయం చెప్తా ఉన్నా, నేను 10 ఎకరాలు పత్తి పండించా. ఓకే, గవర్నమెంట్ ఏమంటుంది, మేము CCI పెట్టినా రైతుకు మద్దతు ధర ఇస్తున్నాం 8,000 అని చెప్తా ఉంది. ఇప్పుడు CCIకి ఇచ్చిన ఈ మిల్లుల్లో ఎంతమంది రైతులు నిజంగా పత్తి దింపుతున్నారు? మరి ఎక్కడ అమ్ముకుంటున్నారు? నువ్వు ట్రాక్టర్ వేసుకొని పోతున్నావు, నీకు మ్యాచర్ వచ్చింది, అదే మా కాడ ఇదే దళారులు 6,200 కొనుక్కొని పోయి పత్తి, అదే పత్తిని వాళ్ళకి ఎట్లా దింపుతున్నారు, ఎట్లా దింపుతున్నారని నేను అడుగుతా ఉన్నా. అంటే మరి ఇట్లాంటి సమస్యలు పత్తి పండించిన రైతు నేరుగా అమ్ముకునే విధానం లేనప్పుడు రైతు నష్టపోతే అడిగిపోతుడు. దాని గురించే కదా CCI పెట్టింది. ఏది మా దింపుకోవట్లేదు కదా, అదే దళారులు మా అమ్మకొస్తే వాళ్ళు దింపుకుంటున్నారు. మేము ఎన్నోసార్లు వెనక్కి తెచ్చుకుని అదే దళారులకు మళ్ళీ అమ్ముకున్నాం పత్తి. మరి లోకల్ లీడర్లు చెప్పొచ్చు కదా, లోకల్ లీడర్లు వాళ్ళ అమ్మట వెళ్ళమ్మట ఉంటే లీడర్లు మాలాంటి వాళ్ళు చెప్తే పని అవుతుందా? మిర్చి విషయంలో కూడా అట్లేదు, మిర్చి విషయంలో అన్నీ ఉన్నాయి, అంతే అన్నీ ఉన్నాయి. పైన ఇంకా ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారా? 100కి 2 రూపాయలు అట్లా. అయితే 100కి 2 రూపాయలు ఉంది, కమిషన్లు ఉంది. ఇప్పుడు అసలు పత్తి 6,200కి మా దగ్గర కొని 8,000కి CCI వాళ్ళకి ఎత్తంటే ఇంకా 2 రూపాయలు అయింది, 3 రూపాయలు అయింది, ఇంకెంత తీసుకుంటున్నారో మీకే తెలియాలి. డైరెక్ట్ గా CCIలో అయితే మరి రైతు పోయి అమ్ముకునే పరిస్థితిలో లేదు, పోవటానికి కూడా భయపడుతుంటారు రైతు. పోతే ఈ కాగితాలు అంటారు, ఆ కాగితాలు అంటారు, ఆడబెట్టి అంటారు, ఎడబెట్టి అంటారు, వీడికి పని పోతుంది. ఏం చేయాలి?